ఫోన్లో కానీ ఎలాగో తెచ్చిపెట్టాకనమ్మా అన్నీ తిని పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మయామి, అమెరికా. తమిళలో చూసారు కదా, 4 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్న తమ్ముడిని కలవబోతున్నాను థాయిలాండ్ బ్యాంకాక్లో. ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ లాంగ్ జర్నీ అనమాట, ఖతార్ ఎయిర్వేస్లోని. చాలా ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి, ఎవరికి ఉండదండి. సో ముందు లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయి అన్ని విశేషాలు మాట్లాడుకుందాం. పూర్తిగా ఎంజాయ్ చేయండి, మర్చిపోకండి, చివరాఖరి వరకు చూడండి, గట్టిగా లైక్ కొట్టండి. ఓకే, మొత్తానికి చెక్ ఇన్ అయిపోయింది. ఖతార్ ఎయిర్వేస్ లాంగ్ జర్నీ అండి, ఆల్మోస్ట్ 24 అవర్స్ జర్నీ. సో ఇక్కడ నుంచి ఖతార్ 16 గంటలు, తర్వాత బ్రేకు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 6 గంటలు బ్యాంకాక్ థాయిలాండ్కి. ఆల్మోస్ట్ 3వ తారీఖు ఇప్పుడు ఎక్కుతున్నాను కదా, 4వ తారీఖు గాల్లో కలిసిపోతుంది, 5వ తారీఖు దిగుతాను. అంటే 2 రోజుల జర్నీ అలా అనుకోండి, ఆ విధంగా అనుకోండి. చాలా ప్లాన్ చేశాను నేను చాలా రోజుల నుంచి, తల్లిదండ్రులు కలుద్దాం కానీ అవ్వట్లేదు. నాకేంటంటే ట్రిప్పు అయిపోవాలి, వెకేషను అయిపోవాలి, అన్నీ కలిసినట్లు ఉండాలి. సో ఆ విధంగా థాయిలాండ్ అయితే పెట్టుకున్నాను. మన ఆటగాళ్ళ మీటప్ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం పెడతాను. నేను లాస్ట్ కంట్రీ ఏదైతే ఉందో కరేబియన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, చిన్న భారతదేశం. అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవన్నమాట, ఉన్నాయి కానీ ₹1,00,000 ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను వెళ్తున్నది ఏంటంటే నాకు ఒక 20,000 తగ్గుతున్నాయి. 80,000 వచ్చింది, ఒకరోజు ఫ్రీ వచ్చింది, ఒకరోజు హ్యాపీగా హోటల్లో ఉండగలిసాను. 20,000 తగ్గింది. ఏ మూలకైనా వస్తాయి కదా, ఏమి కొంపలు మూలిగిపోతున్నాయని చెప్పి ఇలా బ్రేక్ జర్నీ చేశాను. హ్యాపీ, సౌకర్యంగా వెళ్తున్నాను. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇంకా మా పేరెంట్స్ ఎలా ఉన్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటో చూడాలి. చాలా జర్నీని ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే లెట్స్ గో. సో ఫ్లైట్లో బోర్డు కొట్టకుండా తెలుగు వాళ్ళు అనమాట. అక్కడి నుంచి అమ్మా వరంగల్, తిరుపతి. అమ్మా సూపర్, గోవిందా. విండో సీట్ వచ్చిందనమాట. 16 గంటలు కదా, దుప్పటి, తర్వాత టూత్ పేస్టు, తర్వాత సాక్సులు, ఆ తర్వాత పెద్ద మైకు ఇచ్చారు. ఫ్లైట్కి నిండిపోయింది, ఫుల్ అయిపోయింది. మొత్తం వాళ్ళు పెట్టినవన్నీ తినేసి సినిమాలన్నీ చూసుకొని 16 గంటలు అయిపించారు. మళ్ళీ పొద్దున్న లేచి బ్రష్ స్నానం చేసుకుని మళ్ళీ ఇంకో 6 గంటలు చేయాలి బ్యాంకాక్. లెట్స్ గో. సో మొత్తానికి అయితే 16 గంటలు జర్నీ చేసుకుని ఖతార్ వచ్చాం. ఖతార్ దోహా. ఖతార్ వీడియోలు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఫిఫా వరల్డ్ కప్ అది తీశాను, చూడండి, చాలా బాగుంటాయి ఖతార్ వీడియోలు. సో ఇప్పుడు బ్యాంకాక్ ఫ్లైట్ అయితే పట్టుకుందాం రండి. రిచెస్ట్ కంట్రీ అమ్మ, ప్రపంచంలోనే ఖరీదైన దేశం ఖతారు. ఫ్లైట్లోని మన తెలుగులే ఓ 10 మంది ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ అంతా మన వాళ్ళు తెలుగులు. ఎన్ని మంది నాయన, అక్కడి నుంచి అక్కడికి, అమెరికా టు హైదరాబాద్. ఎండ పండగ బాగా. సో ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో మొత్తం హైదరాబాద్ వెళ్తుంది, మొత్తం మన వాళ్ళే. అదిగోండి హైదరాబాద్ ఈ ఫ్లైట్ వెళ్తుంది. సో రెండో ఫ్లైట్ ఆల్మోస్ట్ 7 గంటల జర్నీ అనమాట బ్యాంకాక్. ఇక్కడ నుంచి ఖతార్ నుంచి ఎయిర్పోర్ట్ అంతా తెలుగోళ్ళనండి. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ పక్కనే ఉంది, హైదరాబాద్, చెన్నై, ముంబై. బోల్డ్ మంది తెలుగోళ్ళు కనబడుతున్నారు. ఏంటి నూరేళ్ళు ఆయుష్ అనమాట ఇతనికి. నేను ఫ్లైట్లో వస్తాను అన్నమాట, 16 గంటల జర్నీ కదా. కేడా కోలా అని చెప్పి ఉన్న 2 సినిమాలు ఖతార్ ఎయిర్వేస్లో, ఆ రెండింటిలో కేడా కోలా ఉంది. అబ్బబ్బబ్బబ్బ ఏం కామెడీ, హైలైట్. ఈయనకి మెసేజ్ పెడదాం సార్, భలే తీశారు సార్ మూవీ అని పెడదాం అనుకున్నాను. ఇంకా ఇంటర్నెట్ తీసి పెడదామనేలోకి ఎయిర్పోర్ట్లో డైరెక్షన్ నిజంగా యాదృచ్ఛికం నిజంగా చాలా బాగా తీశారు. సూపర్ సూపర్ సూపర్. అసలు నిజంగా మనోడు ఆటగాడేస్తారు. ఆటగాళ్ళు వచ్చారన్నమాట థాయిలాండ్కి. సో వెల్కమ్ టు థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మిగతావన్నీ విశేషాలు రూమ్కి వెళ్ళాక అన్నీ మాట్లాడుకుందాం. థాయిలాండ్ నుంచి చూస్తే కుళ్ళేస్తుంది. మొత్తం 197 దేశాల నుంచి టూరిస్టులతో కిటకిటలు ఆడిపోతుంది. మన దేశం కూడా అయితే డబ్బులు. లెట్స్ గో, చివరాకుల్లో మాట్లాడుకుందాంలేండి థాయిలాండ్ గురించి. సీఎం సభ్య హాస్టల్కి వచ్చింది. హాస్టల్కి ఎందుకు వచ్చావు లోపలికి వెళ్ళాక చెప్తాను. ఇది బ్యాంకాక్లోనే నెంబర్ 1 హాస్టల్ అండి. 9.2 రేటింగ్ ఉంది. అక్షరాల ₹1000. చాలా చవక. ఏంటని విషయం, అమ్మాయిని ఈ హాస్టల్లో ఉంచుతున్నావా అంటే చే
అబ్బాయిలు రావడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. 2 రోజులు నేను డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, ఏం మిగిలినా మిగిలిందే కదని చెప్పి హాస్టల్లో 1000 రూపాయలు ఇచ్చి 2 రోజులు ఉన్నాను. 2 రోజుల తర్వాత అమ్మాయిలు వస్తారు. మంచి రూమ్ తీసుకున్నాను నలుగురికి. హాస్టల్లో తక్కువ ప్రైసే ఉన్నాయి, డిసెంబర్ మంత్ కదా. రూములు మటుకు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి డిసెంబర్ ఇక్కడ ఎండాకాలం నుంచి అమెరికా, యూరోప్ నుంచి వచ్చి పడిపోతారు. మొత్తం యూరోప్ అంతా ఖాళీ అయిపోయి థాయిలాండ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. తెలుసా మీకు విషయం? టైము అర్ధరాత్రి 3 అవుతుంది. 4 గంటలకు ఫ్లైట్ వస్తుంది వైజాగ్ నుంచి. 8,000 రూపాయలు అనమాట పర్ పర్సన్కి. ఎయిర్బిఎన్బి తీసుకున్నాను. ఇది అమ్మాయిల రూము, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, బాగుంది. అండ్ ఇది హాలు, అండ్ ఇది నాదిని మా తమ్ముడిది రూము. 8,000 పడ్డది, అంటే పర్ పర్సన్ 2,000 రూపీస్ పడ్డది. సో 6 డేస్కి బుక్ చేశాను కిచెన్ అవి, ఎందుకంటే అమ్మ అన్నీ తెస్తుంది వండడానికి. అమ్మ చేతి వంట తిని చాలా రోజులు అయింది కదా. బాత్రూము, వాషింగ్ మిషన్, ఓవెన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. హ్యాపీగా వండుకొని తింటాం అనమాట. నిజంగా ఎలా ఉందంటే మాటలు రావట్లేదు నాకు. మీకు ఎలా చెప్పాలంటే, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం తలా తోకాలేదు, 60,000 బ్యాంక్ బ్యాలెన్స్తో ఏం చేయాలో తెలీదు. ఆల్మోస్ట్ ఇంకా జీవితం వేస్ట్, చనిపోదాం అనుకున్న టైంకి ఉన్న డబ్బులతో ప్రపంచ యాత్ర మొదలుపెట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. తర్వాత అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి నీ కొడుకు హీరో, ఇంత సెలబ్రిటీ అయ్యాను, ఇన్ని ఫాలోవర్లు, ఇంత ఇది అని చెప్పుకోవడానికి గర్వంగా. అదంతా నిజంగా మీ వల్లేనండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి ఉంటాను. అమ్మా నాన్నలు నాకు జన్మనిస్తే మీ సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను నిజంగా ఒక స్థాయిలో నించోబెట్టారు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. ఆనంద భాష వాళ్ళు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. ఓకే. సో థాయిలాండ్కి స్వాగతం సుస్వాగతం. వస్తున్నది వైజాగ్ నుంచి ఫ్లైట్, మామూలుగా ఉండదు. అందరూ మనలే. లెట్స్ గో. పండగ వాతావరణం. వైజాగ్కి స్వాగతం. మీకోసం వచ్చాను. మీరు అందరూ వస్తున్నారు. రుచి కానీ మావాలే వైజాగ్ పండుగ Welcome to Thailand. మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. బికాజ్ ఈజ్ వర్కింగ్ హార్డ్. చాలా కష్టపడుతున్నారు. యూట్యూబ్ మొత్తం మా వైఫ్ ఫస్ట్ ఫోటో. ఇవి ఆనంద బాష్పాలండి. 4 సంవత్సరాల క్రితం నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోవడంతో 3 నెలలు నేను ఏడ్చేవాడిని అనమాట. రోజు నా బాధను చూసేది. ఇప్పుడు ఆనందం అంత గొప్పవాడయ్యాడు. అంటే నేను ఎక్కడ పోతానో పైకి అనుకునేది. రోజు ఏడుస్తుంటే ఇదేంటి అలా ఏడుస్తున్నాడు రోజు అని. పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందని నా బాధలు నావి. ఎనీవే సూపర్. మా అమ్మాయిలు చూడండి, ఏదో యూరప్కి వచ్చినట్లు మంకీ క్యాప్లు, పాపం ఏదో చలి ప్రదేశాలు. ఇది చూస్తే ఎండాకాలం ఇక్కడ బ్యాంకాక్లో చాలా ఎండగా ఉంటుంది. పాపం వాళ్ళు యూరప్కి వచ్చినట్లు మంకీ క్యాప్లు అన్నీ వేసుకొని వచ్చారు. తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. కానీ ఫ్లైట్ వైజాగ్ నుంచి రావడం వల్ల అందరూ వైజాగ్ వాసులు అనమాట. ఆల్మోస్ట్ అందరికీ నేను తెలుసు. ఎందుకంటే మీమ్స్, రీల్స్, వాట్సాప్ స్టేటస్లు అన్నీ వైరల్ అవుతూ ఉంటాయి కదా మన వీడియోలు. సో ఏదో విధంగా ముఖపరిచయం అయితే అందరికీ ఉంటుంది. పెద్ద వీడియోలు ఎవరో చూడకపోయినా కానీ వచ్చి అందరూ విష్ చేశారు. ఇంకా నేను ఉండలేదు, అమ్మాయిని పట్టుకొని నేను రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. దుర్గా వచ్చాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కాదండి, థాయిలాండ్కి నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు ఇలా రాడండి. 80 కేజీలు 5 సూట్ కేసులు. నేనేం చెప్పలేదు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను. ఏమో చైర్లు అవి పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది ఎందుకని చెప్పి లగేజ్ యాడ్ చేశాను. బై మిస్టేక్గా 3కి వచ్చింది. టికెట్లు కొనాక 80 కేజీలు అంటే ఆ 80 కేజీలకి సామాన్లు తెచ్చారండి. అమ్మ ఏటను మరి. ఇదేటిది? మినపసున్నుండా. నేర్చుకున్నా. నేతివి బాగుంది. ఇదిగా 4 సంవత్సరాల నుంచి దగ్గు, కఫం, జలుబు, జ్వరం ఏటి రాలేదు అన్నాను కదా. ఇవన్నీ తినేసి వచ్చేస్తాయి. ఇవన్నీ నాకే.
80 కేజీల సరుకు అవన్నీ చూపిస్తాను, నవ్వకండి దయచేసి. ప్రేమతో చేశారు అన్నీ, ఇంటి హోమ్ ఫుడ్డే, మామూలుగా ఉండదు. ఇదేంటి ఇది? నువ్వుల పప్పు చిమిలియా? అబ్బా, నాగుల చెవితకి వేస్తారు కదా అదే, ఐరన్. తర్వాత ఇదేంటి? మామిడి తాండ్రు. ఇవే జంతికలు. ఎవరు పిన్ చేసిందా? ఇది లిమ్కిలు బాగున్నాయి. ఇవి చకోడీలు, అన్నీ హోమ్ ఫుడ్ ఇంట్లోనే. ఇవి కారం ఆవకాయ. ఇది మాగాయ్. దెబ్బకాయ అన్నీ తెచ్చింది. ఉసిరికాయ ఇది నాకు ఫేవరెట్ అండి. మా తగడపాసులో ఫేమస్ తొక్కతో జీడిపప్పు. సూపర్గా ఉంటాయి. అంటే తొక్క స్కిన్తో ఉంటుంది జీడిపప్పు, భలే ఉంటుంది. చాలాగా నేను మర్చిపోకుండా కేజీ తెమ్మనున్నాను. అంటే స్వీట్గా ఉంటుంది జీడిపప్పు, అద్భుతం. నా ఫేవరెట్ ఇది, ఆల్ టైమ్ ఫేవరెట్. ఎప్పుడు తీసుకెళ్ళేవాడిని అమెరికాకి. ఇదేంటిది? నెయ్యి పప్పుని. ఇది బెల్లమావకాయ. సంతోషం. ఉసిరికాయ. ఈ చిల్లర తిల్లు పప్పులు తినుబండారాలు ఒకెత్తైతే, మా అమ్మ తెచ్చిన వండి పెట్టడానికి కాదు, గిన్నె తప్పాలు తెచ్చింది ఇంటికాడ నుంచి. ఏటో నిజంగా కాదు, ఎందుకు తెచ్చారు? ఇక్కడ ఉంటాయి కదా, ఏమో ఉంటాయో లేవో. దేనికి కడాయి? ఉప్పిండి, ఉప్మాకి, పోహాకి ఆహాకి నేను తీసుకున్నాడు. 50,000 పెట్టుకున్నాము, డబ్బులు అవన్నీ ఇచ్చాడు. కాశీ వెళ్ళి గాడిద మోసుకొచ్చినట్లు ఇవన్నీ సామెతలు మా అమ్మ దగ్గర నుంచి వచ్చేయండి. తీసుకొచ్చింది పోలే. అసలు ఇదేంటిది? మిల్ మేకర్ బిర్యానీకి అవే పడిపోయి. ఇదేంటిది? కామదేరు జున్ను. అది చోడుపిండి అంబలకి తోపకి. ఏంటి ఇక్కడ థాయిలాండ్ వచ్చి సోడిపిండి అసలు తినడానికి వచ్చారా వీళ్ళు? సోడిపిండ్లు. ఇదేంటిది? పెసరట్టుకి మిక్సీ ఎక్కడ ఉంది, రుబ్బురోలు ఎక్కడ ఉంది? పెసరట్టు తినేద్దామని థాయిలాండ్లోని. ఇదేంటిది? చింతపండు. ఓడియమ్మ చింతపండు పులిహారకి. ఇదేంటిది? అమ్మ పులిహార తగలయ్యా, అలా పక్కన పెట్టి. ఇదేంటిది? జున్ను పొడి. జున్ను ఉండి వస్తుంది. ఇదేంటిది? సేమియా. ఎప్పుడూ లేని సరుకు, ఎక్కడా లేని సరుకు మన దగ్గర ఉంది పుష్ప. ఇదేంటిది? కందిపప్పు. ఉంటాయి కదా కందిపప్పు. మా అమ్మ నిజంగా అందరి తల్లి ఇదేనమ్మా. ఇదేంటిది? పోహా. అటుకులు. చెట్టుకులు. ఇదేంటిది? పెసలు బియ్యం మరు. అసలు దేనికి వచ్చాడు థాయిలాండ్కి? ఇదేంటిది? అన్నవరం ప్రసాదం చేసేద్దామనే. అన్నవరం సత్యనారాయణమూర్తి పుణ్యవంతం నాదనమ్మా. ఇదేంటిది? నువ్వులు. అసలు 4 సంవత్సరాల నుంచి నాకు జబ్బు లేదన్నాను కదా. వీళ్ళు వెళ్ళి 20 రోజుల్లోనే మొత్తం కప్పం అంత వస్తుంది. ఇంక ఈ సరుకులన్నీ వద్దులే నాయన. అయ్యో వద్దు, ఇంక చాలు. మరి ఇదేంటిది? సూజీలు గోజీలు అనుకోని కాసేలు సింపుల్గా తిరగడానికి వచ్చారా, లేదంటే అన్నం వండుకొని తినడానికి వచ్చారా? ఇంకా తీయలే. బియ్యం మరం ఉప్మా లేదా మసాలా చూడండి. ఇచ్చేది ఎంత సంజాలం ఉందో తెలుసా? పెద్ద దుకాణాలే. ఫోన్లో కానీ ఎలాగో తెచ్చిపెట్టాగానమ్మా, అన్నీ తిని పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. బై. మా నాన్న స్విమ్మింగ్ చేస్తుండే పైన, ఈత ఆడేస్తుండే. మా నాన్నకు వచ్చే ఈత నాకు రాదు. చూసారండి, మా అమ్మ మామూలుగా లేదుగా, గిన్నెలు తపాలాలు ఎన్ని స్వీట్లో తెచ్చిందనమాట. ఈ 4 సంవత్సరాల్లో దాచుకున్న ఆరోగ్యం పువ్వు నాది అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పి నేను ఈ స్వీట్లు, ఈ హాట్లు, ఈ పులిహోరాలు, ఈ బజ్జీలు, ఈ పకోడీలు అన్నీ తిని మొత్తం ఆయిల్ ఫుడ్ అంతా జస్ట్ 20 రోజుల్లోనే రోగాలు పాలైపోతాను. ఏం పర్వాలేదు, ట్యాబ్లెట్లు వేసుకో అంటే బాడీ స్వీకరించదు. సడన్గా ఇంత స్వీట్లు, ఇంత హాట్లు, ఇంత స్పైసీలు బాడీ స్వీకరించదు అనమాట. 4 సంవత్సరాలు మనం వదులుకున్నాక చాలా కష్టం. కానీ ఎనీవే ఎంజాయ్ చేద్దాం. అమ్మాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ ఎలాంటిదంటే మొత్తం సర్వ రోగాలు మా అమ్మ ఒంట్లోనే ఉన్నాయి. కానీ ఏమీ లేదు, కింగ్ అంటది. నాకేం పర్వాలేదు, మామూలుగా ఉండదు అనుకుని నడిచేస్తుంది. హ్యాండిక్యాప్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఉంది, 40% ఉంది హ్యాండిక్యాప్. కాల్ అంతా పెద్ద యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు మొత్తం పోయింది. నాన్న ఎటువంటి రోగం లేదు కదా, అన్ని రోగాలు ఉన్నాయని అమాయకుడు. అదిగో పులి అంటే అదిగో మేక భయం.
చలి పులి టైప్ అనమాట. అమ్మమ్మమ్మ చిన్న ముక్కులోంచి నీళ్ళు వస్తే పెద్ద జలుబు వచ్చింది, ఏదో అయిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎన్ఆర్ఐ స్కానింగ్లో అది ఇది అంటారనమాట. సో అలాంటి పరిస్థితి మా నాన్నది. చాలా నెమ్మదస్తుడు, నించోమంటూ నించుంటారు, కూర్చోమంటూ మొత్తం పెత్తనం అంతా మా అమ్మదే. ఎనీవే 4 సంవత్సరాలు చాలా సంవత్సరాల నుంచి నేను ప్లాన్ చేస్తున్నానండి. అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి తీసుకొద్దాం కలుద్దాం, కానీ ఎప్పుడు అవ్వలేదు. ఊరుకాని విషయం ఏంటి, పేత్ర కదా 10 లక్షలు పెట్టి ఆర్కిటెక్ట్కి వెళ్ళావు, మెలిసాలతో వీళ్ళతో వాళ్ళతో అంతంత తిరుగుతావు, అంతంత డబ్బులు ఖర్చు పెడతావు అంటే అది యూట్యూబ్ పర్పస్ అమ్మా. యూట్యూబ్ కోసం ప్రపంచ యాత్ర నాన్ విషయం కిడ్నీలు అమ్మేనా వీడియోలు తీసేస్తారు, కానీ ఇది నా పర్సనల్ కదా, నా పర్సనల్ అంటే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటాను కదా. సో పర్సనల్కి యూట్యూబ్కి సంబంధం లేదు. సో మా అమ్మాలతో ఎంజాయ్ చేసేది అనేది నా పర్సనల్. సో ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, పద్ధతిగా డబ్బులు హాస్టల్లో ఉండి పొదుపు చేసుకొని నేనైతే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. మరి నేను ఎన్ని రోజుల్లో హాస్టల్లో పడుకున్నాను, ఎంత దోమలతో కొట్టుకున్నాను, సడన్గా పేరెంట్స్తోనే హోటల్లో అంటే అదంతా సేవింగ్ అయింది. సో నేను యాక్చువల్గా వీడియోలు చేయదలుచుకోలేదు, కానీ ఎందుకంటే చెప్పాను మా పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంది. కానీ ₹1,00,000 నలుగురు 10 రోజులు బ్యాంకాక్లో ఎలా ఎంజాయ్ చేయాలని, థాయిలాండ్లో ఎలా ఎంజాయ్ చేయాలని డాక్యుమెంటరీ రూపంలో ఎవరికి తెలియకుండా, అంటే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా 20 రోజులు మేము తిరిగిన యాత్రని ఒక టైప్ ఆఫ్ కొత్త రకం వెరైటీగా నేను చిత్రీకరిద్దామని ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే ఆ వీడియోని అలా చూసుకొని మీరు ₹1,00,000 పెట్టుకొని ఏముంది, సంవత్సరం జీవితంలో ఒక్కసారి థాయిలాండ్ని చూస్ చేయాలి. ఎందుకు థాయిలాండ్ అంటే సేఫ్, బోల్డ్ మంది ఫారినర్స్ ఉంటారు, ఎన్నో గుళ్ళు ఉన్నాయి, చాలా బాగుంటుంది, చాలా ఈజీ, చాలా చవక, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒకరికి ఫ్లైట్ ఎంత అయింది వైజాగ్ నుంచి ఇక్కడికి 8,000, నలుగురికి ఎంత 4 3 32 ఎంత అయింది 64 హోటల్కి 30,000, లక్ష అయిపోయి 10 రోజుల్లో సింపుల్గా వండుకొని తింటారు, బయట నేను తింటారు, బడ్జెట్ అని. సో ఆ విధంగా నేను ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మర్చిపోకండి, మొత్తం 20 రోజులది చాలా వెరైటీగా చూడముచ్చటగా తెస్తాను. ఓకే, అవునండి. మరి చెప్పడం ప్రతి ఏటా లుంపిని పార్కులో మనం ఆటగాళ్ళ సంబరాలు జరుపుతాం కదా, సంక్రాంతి సంబరాలు, దీపావళి సంబరాలు, ఆటగాళ్ళ సంబరాలు ప్రతి ఏటా బ్యాంకాక్లో నేను చేస్తాను. సేమ్ లొకేషన్ లుంపిని పార్కు, 28వ తారీఖు శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు లుంపిని పార్కులో ఆటగాళ్ళ సంబరాలు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే 28వ తారీఖు శనివారం డిసెంబర్ ప్లాన్ చేసుకోండి, అక్కడ కలుద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియో నేను పెడతాను, అన్ని ఎడిటింగ్ చేసి షెడ్యూల్. ఆనందానికి హద్దులు మామూలుగా లేదనమాట. మొత్తం ఆనంద బాష్పాలతో తబ్బులు అయిపోయి ఆకాశంలోకి ఎగిరిపోతున్న అమ్మ చేసిన వంట మామూలుగా లేదు. మా అమ్మ సూపర్ వండుతుంది. రుచిరాజు ప్రపంచ యాత్రికుడు అమ్మ అంటే మామూలుగా ఉండదు. ఎనీవే ఎంజాయ్ చేస్తాను, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఈ కెమెరాలు, ఈ యూట్యూబ్లు అవన్నీ పక్కన పెట్టాలి. కాకపోతే ఏదో డాక్యుమెంట్స్ ఏదో చేసుకోగలను ఇలాగా, వాళ్ళు పడుకునేటప్పుడు, వాళ్ళు బయట సరదాగా తినేటప్పుడు, వాళ్ళు టీవీ చూసేటప్పుడు. ఎనీవే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చాలా హ్యాపీగా ఉన్నాను. బాయ్ అండ్ జై హింద్.